నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ శ్రీ లలితామ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పరిశీలించి ఎటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సహాయం లేకుండా క్షణాల్లో మీ సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పేరులో కరెక్షన్ కోసం, పూర్తి జాతక పరిశీలన కోసం, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలంటే విషయాలు తెలుసుకోవడం కోసం, అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మంత్రోపదేశం చేయించుకునేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీయంత్రం కోసం, సర్వసిద్ధిమాల కోసం కూడా సంప్రదించవచ్చు. అలాగే పర్యటనలు చేస్తున్నారు, పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijayamargam.com. నమస్కారం అండి. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతాశర్మ గారు, మరి ముందుగా పర్యటనల గురించి చెప్పండి. తప్పకుండా ఈ నెలలో అంటే జూన్ నెల 12వ తారీఖు ఆదివారంన వైజాగ్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు సోమవారంన రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే అండి. సీతాశర్మ గారు, మరి అలాగే పర్యటన సమయంలో మరి చాలా మంది నేరుగా కలుస్తుంటారు. మరి అటువంటి సమయంలో పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లో విద్యార్థులను తీసుకొస్తుంటారు. మరి ఆ సమయంలో మంత్రోపదేశం చేస్తారా, లేదంటే పర్టికులర్గా ఏదైనా టైం కేటాయించారా? ఓకే, అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఉండే సమయమే తక్కువ కాబట్టి ఉదయం నుంచి కాసేపే ఉండటం జరుగుతుంది. సాయంత్రం 4 మ్యాక్సిమం అనమాట. అయితే ఈ సమయంలో మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది, కానీ కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. ఓకే, పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలకి మంత్రోపదేశం అన్నా, పెద్దవాళ్ళకి అవసరం అనుకున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు, ఏ సమస్యతో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే కంపల్సరీ ఎవరిది అపాయింట్మెంట్ వాళ్ళకి అనమాట. వ్యక్తిగతంగా ఒకే కుటుంబంలో ఒకడు తీసుకున్నారు అందరికీ అనేది కాదు. వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళకి, ఒక పర్సన్కి అని చెప్పేసి ఉంటుంది. అలా అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా మంచిది. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. అలాగే శ్రీచక్రం కోసం కావచ్చు, సర్వసిద్ధిమాల విషయం కావచ్చు, సరస్వతి అమ్మ లాకెట్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలి అనుకున్నా సరే అదే ఫోన్ చేసి అడ్రస్ ఎక్కడ ఏమిటి అనేది తెలుసుకొని వచ్చి, అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/1992 అండి. 5/5/1992. సమస్య ఏంటండి? ఓకే అండి, సీతాశర్మ గారు చెప్తారు, వినండి. ఓకేనమ్మా. హలో అమ్మాయిది. హలో చెప్పండి నాన్న. మా అమ్మాయి మ్యారేజ్ గురించి మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, రాసుకున్నాను నాన్న. మ్యారేజ్ అవుతుంది. జాతక చక్కగా ఉందమ్మా, బంగారు తల్లిలాగా ఉంది, వరీ లేదు. ఓకే, మంచి సంబంధం కుదురుతుంది, ఇన్ టైంలోనే కుదురుతుంది. దాదాపుగా మళ్ళీ 2017వ సంవత్సరము మే నెల లోపుగా వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి గట్టి ప్రయత్నం అనేది చేయటం చాలా మంచిది. ముందు చక్కగా చదివించండి. చదువు కంప్లీట్ అయిన తర్వాత మంచి ఉద్యోగం అనేది కూడా వచ్చిన తర్వాత వివాహం చేయటము అనేది బాగుంటుంది. అమ్మాయికి ఏంటంటే ప్రయత్నము అనేది చేస్తే ఇమ్మీడియట్గానే సక్సెస్ అవుతుంది, మంచి సంబంధం అనేది కూడా కుదురుతుంది. అయితే విష్ణు సహస్రనామావళిని ప్రతిరోజు పఠిస్తూ ఉండటం ఒకటి అమ్మాయిది జాతక పరంగా చాలా చాలా మంచిది. 108 రోజులు వరుసగా విష్ణు సహస్రనామావళిని స్తోత్ర పారాయణము అనేది చేసుకోవటం చాలా మంచిది. బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది. మీ అమ్మాయికి గ్రీన్ కలరు, గ్రే కలరు, మెరూన్ కలరు అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. ఉత్తర ముఖము, తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తాయి అన్నమాట. అంటే ఫేజింగ్స్ అని చెప్పి ఉంటాయి, అది ఏ దిశ అనేది అన్నప్పుడు ఉత్తరము, తూర్పు అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే విష్ణుమూర్తిని, దుర్గా అమ్మవారిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అమ్మాయికి ఏంటంటే జాతక ప్రకారంగా మన ఎంబ్రాయిడ్ అని అంటారు, పచ్చ అనేది అది ఉంగరం రూపైనా కావచ్చు, మెడలో లాకెట్ రూపైనా సరే ధరించడం చాలా మంచిది. నేను వైజాగ్ 12వ తారీఖున రావడం జరుగుతుంది. వీలైతే అక్కడికి వచ్చి లాకెట్ అనేది కట్టించడానికి ప్రయత్నం చేయండి. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా ఫోన్లో తెలుసుకొని వైజాగ్ అడ్రస్ ఎక్కడ అనేది తెలుసుకొని వచ్చి లాకెట్ వీలైనంత వరకు లాకెట్ కట్టించడానికి ప్రయత్నం చేస్తే అతి శీఘ్రంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా అమ్మవారి వల్ల సక్సెస్ అవుతాయి. ఓకే అండి. సీతాశర్మ గారు, మరి సర్వసిద్ధిమాలకు సంబంధించిన వివరాలను మీ మాటల్లో తెలియజేయండి. తప్పకుండా. సర్వసిద్ధిమాల అని అంటేనే మనకు తెలుస్తుంది అన్నీ కూడా సిద్ధించేటువంటి మాల. అయితే అదేంటంటే మెడలో ధరించి
వారి జాతక ప్రకారంగా ఏమవుతుందంటే పరిహారాలు అని చెప్పేసి రాసి ఇవ్వటం జరుగుతుంది. ఆ పరిహారాలని ఎన్నిసార్లు ఎలా చేయాలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్యగా ఉంటుంది. కొంతమంది ఆరోగ్య విషయంగా కావచ్చు, అలాగే ఏంటంటే విద్య కోసం రాణించడానికి కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, ఉద్యోగం కోసం, ఈ విధంగా ఏంటంటే ఎటువంటి దానికైనా సరే అది చక్కని పరిష్కార మార్గంగా, ఏ సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా కూడా సర్వసిద్ధిమాల చాలా బాగా దోహదపడుతున్నది. అది చాలా మంది కూడా తెలియజేశారు. అమ్మ సర్వసిద్ధిమాల వేసుకున్న తర్వాత మీరు చెప్పినటువంటి పరిహారాలు అనేది ఆచరించిన తర్వాత చాలా బాగుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటున్నది అని చెప్పేసి కూడా చాలా మంది తెలియచేయడం జరిగింది. అయితే అది వ్యక్తిగతంగా ఏమవుతుందంటే అది ఎంత ఏమిటి అనేది తెలుసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలి. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని అది ఎంత వివరాలు అది సపరేట్గా ఉంటుంది అది తెలుసుకొని వచ్చి సర్వసిద్ధిమాల తీసుకొని ఆ పరిహారాలు అనేది మాత్రం తప్పనిసరిగా అది ఆచరిస్తూ ఉంటే మాత్రం భగవదానుగ్రహం వలన మనసులో సంకల్పం అనేది మాత్రం నెరవేరుతున్నది. ఈ విషయం చాలా మంది కూడా తెలియచేశారు. అది వేసుకున్న తర్వాత మా పిల్లడికి మంచి సీట్ వచ్చిందమ్మా అని చెప్పే విషయం కానీ, ఉద్యోగ విషయంగా కావచ్చు, అతి శీఘ్రంగా ఏంటంటే భగవంతుడు ముందు మనందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అటువంటి ఆరోగ్యం విషయంగా కూడా ఇది చాలా బాగా దోహదపడుతున్నది. కాబట్టి సర్వసిద్ధిమాలను అందుకోవాలి అనుకున్నప్పుడు, అది తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకునే రావాలి కంపల్సరీ. అలాగే ఏంటంటే పోస్టల్ సౌకర్యం అనేది ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి వీరినంత వరకు వ్యక్తిగతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయటమే చాలా మంచిది. ఓకే అండి. మరి అలాగే ఎంతోమంది శ్రీయంత్రం తీసుకోవాలనుకుంటుంటారు కదా, మరి శ్రీయంత్రాన్ని మీరు ఏ విధంగా అందిస్తున్నారు? నేరుగా తీసుకొని మీ చేతులతో తీసుకోవాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా, వీటికి సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. తప్పకుండా శ్రీచక్రం గురించి ఏటైతే మాత్రం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంటుంది. అయితే అది తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా తెలియజేశారు. శ్రీచక్రం తీసుకున్న తర్వాత మీరు చెప్పినట్టుగా అది బీరువా లాకరులో పెట్టమన్నారు. అలా బీరువా లాకరులో పెట్టిన తర్వాత అంటే మనసులో సంకల్పం అనేది చాలా బాగా నెరవేరిందమ్మా, ఆర్థికంగా కూడా చాలా బాగుంది అని చెప్పేసి చాలా మంది తెలియజేస్తారు. అయితే ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది. ఒకవైపు గణపతి లక్ష్మీ అమ్మవారు, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. దానికి ఏంటంటే పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది కాబట్టి మరి తీసుకున్నటువంటి ఎవరు కూడా మళ్ళీ పూజ చేయవలసిన అవసరం లేదు. తీసుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అయితే ఆ కవర్లో ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్లో ఉన్నటువంటి మంత్రాన్ని మాత్రం విడిగా ఒక బుక్లో కానీ పేపర్లో కానీ వ్రాసుకుని తర్వాత ఆ పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా అదే కవర్లో పెట్టి ఉంచి కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే చాలన్నమాట. మనసులో సంకల్పం అనేది అమ్మవారి దేవల్ల సక్సెస్ అవుతుంది. అలాగే ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన ధనము అనేది బయట ఇరుక్కుపోయినటువంటి వాళ్ళకు కూడా ధన ప్రాప్తి, ధన యోగము అనేది కూడా సంప్రాప్తిస్తుంది. అలాగే ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, వివాహం 5 సంవత్సరాలైంది 7 సంవత్సరాలైంది చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటుంటారు. అటువంటి వాడు ఎక్కువగా వచ్చి కలుస్తుంటారు. వారు కూడా ఏంటంటే చెప్పినటువంటి పరిహారాలు కూడా అంత విశ్వాసంగా ఆచరిస్తుంటారు. కాబట్టి మళ్ళీ చక్కగా వాళ్ళ పిల్లలతోటి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీచక్రం మాత్రం అది కుంకుమ ఉంటుంది. అందులో కుంకుమతో సహా కవర్లో పొందుపరిస్తే సరిపోతుంది. ఆ కవర్ బీరువా లాకరులో పెడితే సరిపోతుంది. అయితే ఆ శ్రీచక్రం తీసుకున్నటువంటి వాడు చాలా మంది కూడా తెలియజేశారు చాలా బాగుందమ్మా అని. మీరు బాగుండి మరొక 10 మంది కూడా మరి యోగక్షేమాలు కూడా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నటువంటి ఎవరైనా సరే వారితో పాటు మరొక 4 కానీ 5 కానీ 10 మంది కానీ. అయితే ఏంటంటే ఇప్పుడు వస్త్రాలు అనేది కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంతమంది పెడుతూ ఉంటాం. దానికంటే కూడా ఈ శ్రీచక్రము అనే దాన్ని అందిస్తే వారి కుటుంబ వృద్ధి అనేది ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది ఉంటుంది, మనసులో సంకల్పం నెరవేరుతుంది. అది వివాహ విషయంగా కావచ్చు, ఉద్యోగ విషయంగా కావచ్చు, ఏదైనా సరే మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ధనం ఏంటంటే చాలా మందికి వస్తున్నాయి అమ్మ కానీ కంటికి కనిపించట్లేదు, ఒకటి అనుకుంటే మరొకదానికి ఖర్చు అయిపోతుంటాయి. ఈ విధంగా కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ఈ శ్రీచక్రము అనేది అందుకొని అది బీరువా లాకరులో మన పొందుపరిస్తే సరిపోతుంది. అమ్మవారి దేవల్ల ఆర్థికంగా కావచ్చు మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 30th, 1998. సెప్టెంబర్ 30th, 1998. సమస్య ఏంటి? ప్రవళిక అండి పేరు, మా అమ్మాయి పేరు. సమస్య ఏంటండి? పాపకి ఇప్పుడు ఎంసెట్ ఇంటర్ అయిపోయిందండి. ఎంసెట్ ఎంబీబీఎస్ ర్యాంక్ వస్తుందా రాదా? మంచి ర్యాంక్ ఓకే అండి, సీతా శర్మ గారితో మాట్లాడండి. ఓకేనమ్మా. అమ్మాయి విద్యలో సీతా శర్మ గారండి. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. విద్యలో రాణించటము అనేది మాత్రం చక్కగా ఉందమ్మా. పాప విద్యలో రాణించటం అనేది మాత్రం చాలా బాగా ఉంది. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఎప్పుడూ కూడా గణపతిని ఇంత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే అంత చక్కగా విజయవంతం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయికి ఎల్లో కలరు, మెరూన్ కలరు అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. అంటే కలిసి వచ్చేటువంటి వర్ణము అనేది కూడా ఉంటుంది. అయితే అవి ఎల్లో కలరు, మెరూన్ కలరు చాలా బాగా కలిసి వస్తాయి.
గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుండటం చాలా మంచిది. తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటువంటి రత్నము అన్నప్పుడు ఎల్లో సఫేర్ అని ఉంటుంది, కనక పుష్యరాగము అని. అది మెడలో లాకెట్ రూపేణ ధరించడం చాలా మంచిది. వీలైతే ఒకసారి పర్సనల్గా కలిసి అది ఎల్లో సఫేర్ అనేటువంటిది మెడలో లాకెట్ ధరించడం ఒకటి, అది ఒకటి నేను కట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కట్టించుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి ఇంతగా చెప్పడం అనమాట ఈ కార్యక్రమంలో తెలియచేయటము. అయితే అది మెడలో లాకెట్ రూపేణ ధరించటము చాలా మంచిది. గణపతిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే అంత మంచిది. అలాగే విద్యలో రాణించటము అనేది ఉన్నది. అమ్మాయి చక్కగా మంచి సీట్ అనేది వస్తుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉన్నది. చక్కగా విద్యలో విజయవంతమవుతుంది. ఓకే అండి. మరి మీకు కూడా ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సీతా శర్మ గారిని నేరుగా సంప్రదించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేయించుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, మంత్రోపదేశం చేయించాలి, సరస్వతి అమ్మవారి లాకెట్ తీసుకోవాలి, శ్రీయంత్రం తీసుకోవాలి, సర్వసిద్ధిమాల తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఎంతో మంది ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పర్యటన సమయంలో కూడా శ్రీయంత్రం, సర్వసిద్ధిమాల తీసుకునే అవకాశం ఉంది, మంత్రోపదేశం చేయించుకునే అవకాశం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. సీతా శర్మ గారు, మరి ఇప్పుడు కూడా మన కార్యక్రమంలో మంచి మాట చెప్తూ ఉంటారు కదా, ఈరోజు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. ఈరోజు కూడా మంచి మాటలో భాగంగా ఇప్పుడు సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశం తీసుకోవటానికి అని చెప్పేసి చాలామంది అపాయింట్మెంట్ తీసుకొని వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాడికి ఏంటంటే సరస్వతి అమ్మవారిది లాకెట్ అనేది కూడా అందచేయటం అనేది ఉంటుంది. సరస్వతి అమ్మవారి లాకెట్ ఒకవైపు, దానిపైన ఏంటంటే ఎమ్రాల్డ్ అని అంటారు, అంటే బుధుడికి ప్రతీకగా ఎమ్రాల్డ్ పచ్చ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. అది విద్యలో రాణించటం కోసం అనమాట. అది ఏ విద్య అయినా కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, కళాశాల విషయంగా కావచ్చు, దేనికైనా విద్యలో రాణించడానికి, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే సరస్వతి అనుగ్రహము అనేది వీళ్ళు వాళ్ళు పిల్లలు పెద్దలు అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరం సరస్వతి కటాక్షము. అది వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా అంతే. అది తప్పనిసరిగా సరస్వతి కటాక్షము అనేది ఉంటుంది. వాక్కు, ఎందుకంటే వాక్శుద్ధి అనేది అవసరం ఎవరికైనా సరే. ఆ విధంగా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా, అంటే వ్యాపార విషయంగా కావచ్చు, ఉద్యోగ విషయంగా కావచ్చు, చదువు విషయం కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఎవరికైనా సరే సరస్వతి అమ్మవారిది లాకెట్ ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని అది కూడా వచ్చి స్వయంగా కట్టించుకోవటం చాలా మంచిది. ఈ విధంగా తీసుకున్నటువంటి వాడు కూడా, పిల్లలు కూడా చాలా మంది కూడా తెలియజేశారు, మంచి ర్యాంక్ వచ్చిందమ్మా అని చెప్పేసి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి సకాలంలో ఉద్యోగ ప్రాప్తి అనేది, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహం వలన వారి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరింది. అలాగే శ్రీచక్రం విషయమైనా కావచ్చు, సర్వసిద్ధిమాల కావచ్చు, ఈ రెండు కూడా ఇవి కూడా పొందాలి అనుకున్నప్పుడు అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకోవటం మంచిది. 12వ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. 13వ తారీఖున రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఈరోజు మంచి మాటలో భాగంగా ఈరోజు 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో బెల్లము అనేది తీసుకొని పారేటువంటి నీటిలో నిమజ్జనం చేయటం, కలపటము అనేది చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్గా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో బెల్లం కొంచెం తీసుకొని పారేటువంటి నీటిలో, ప్రవహించేటువంటి నీటిలో నిమజ్జనం చేయటం చాలా మంచిది. అలాగే రేపు ఉదయము సూర్యోదయం అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మధ్య కాలంలో గోధుమ రవ్వ అలాగే పంచదార ఈ రెండింటిని కలిపి చేసినటువంటి స్వీట్ విషయంగా కావచ్చు, లేదా సపరేట్గా గోధుమ రవ్వ పంచదార కలిపి అయినా సరే దాన్ని పారేటువంటి నీటిలో, ప్రవహించేటువంటి నీటిలో కలపటం కూడా చాలా మంచిది. దీనివల్ల కూడా అయితే ఏంటంటే మనసులో సంకల్పం నెరవేరుతుంది. వారు ఏ ఉద్దేశంతో, వారు ఏ కోరికతోటి కోరుకుంటున్నారో అది కూడా భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది. అయితే గోధుమ రవ్వ, పంచదార స్పెసిఫిక్గా చెప్తున్నాను, రేపటి రోజు అంటే 5వ తారీఖు ఆదివారము రేపటి రోజున ఇది ప్రవహించేటువంటి నీటిలో సూర్యోదయం అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ప్రవహించేటువంటి నీటిలో కలపటం చాలా మంచిది. ఈరోజు ఏంటంటే 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో బెల్లము అనే దాన్ని తీసుకొని, కేవలం ఆ ఒక్కటే అనమాట, ఆ క్వాంటిటీ బెల్లం మాత్రమే తీసుకొని, ఇంత అని కాదు ఎంతైనా సరే
కొంచెం తీసుకుని వెళ్ళి పారేటువంటి నీటిలో కలపటం, నిమజ్జనం చేయటం ఒకటి చాలా మంచిది. దీనివలన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే రేపు గోధుమ రవ్వ అలాగే కొంచెం పంచదార ఈ రెండూ కలిపినటువంటి మిశ్రమాన్ని ప్రవహించేటువంటి నీటిలో కలపడం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే ఎటువంటి దోషాలు ఉన్నా సరే నివారణ అవ్వటం కోసం ఇది అది ఈ ప్లానెట్ ఈ గ్రహ ప్రభావం ఆ గ్రహ ప్రభావం అని కాకుండా దేనికైనా సరే చక్కని పరిష్కార మార్గంగా విజయ మార్గంగా ఉండటానికి రేపు సూర్యోదయం అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ప్రవహించేటువంటి నీటిలో గోధుమ రవ్వ పంచదార ఈ మిశ్రమాన్ని నిమజ్జనం చేయటం చాలా మంచిది. అలాగే చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా అంటే గమనిస్తున్నది ఆర్థికంగా అభివృద్ధి చెందటం విషయంగానే చాలామంది కూడా తాపత్రయపడుతూ ఉంటారు. మా ధనం బయట ఇరుక్కుపోయిందమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అయితే అటువంటి వాళ్ళు అందరికీ కూడా తెలియచేసేది శ్రీచక్రము అనేటువంటిది అది తీసుకొని వెళ్ళి బీరువా లాకరులో పొందుపరిస్తే చాలా మంచిది. అదేంటంటే మహాలక్ష్మి అమ్మవారిది 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి హోమం నిర్వహించినటువంటిది. అయితే ఆ కార్యక్రమంలో ఏంటంటే ఈ శ్రీచక్రాలన్నీ కూడా ఉంచి వాటికి పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది, కుంకుమార్చన చేయబడినటువంటిది. కాబట్టి మళ్ళీ మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకుని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఇది తీసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు, అమ్మ ఇది తీసుకున్న తర్వాత చాలా బాగుంది అని. ఇటువంటి అదృష్టం అవకాశం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దక్కాలి అన్న సదుద్దేశంతో దీన్ని తెలియచేయటము. అలాగే ఆర్థికంగా అభివృద్ధి కోసమే అంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది మన ఆరోగ్యం కోసం కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి కోసం ఈ సమస్యలతోటి ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఆర్థిక అభివృద్ధి కోసం ఇంతకుముందు చాలాసార్లు తెలియజేశా, మహాలక్ష్మి అష్టకాన్ని 3 సార్లు పఠించమని, శ్రీ సూక్తము 16 సార్లు చదవటం చాలా మంచిది, 16 శుక్రవారాలు అని. అది చదవటం కుదరనటువంటి వాడు కనీసం 6 సార్లైనా చదవటం చాలా మంచిది. మహాలక్ష్మి అష్టకాన్ని అంటే ఎట్ ఏ టైము 3 టైమ్స్ పఠించటం, 3 సార్లు చదవటం చాలా మంచిది. త్రికాలము అని కాకుండా ఒక్కసారే 1 సిట్టింగ్లోనే 3 సార్లు పఠించడం చాలా మంచిది. ఈ విధంగా చెప్పినట్టుగా ఆచరిస్తున్నారు కాబట్టి విజయ మార్గంగా ఉండగలుగుతున్నారు. అలాగే సర్వసిద్ధమాల విషయం కూడా అంతే, అది వేసుకుని కొన్ని పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి విషయం కావచ్చు, ఆరోగ్యపరంగా మొత్తం చాలా బాగా దోహదపడుతున్నదమ్మా అని చాలా మంది స్వయంగా తెలియచేశారు. కాబట్టి భగవంతుడు ముందు ఏంటంటే చక్కని ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించాలని కోరుకుంటాం. అటువంటి చక్కని ఆరోగ్యం కోసం మాత్రం సర్వసిద్ధిమాల చాలా బాగుందమ్మా అన్నారు. డాక్టర్స్ దగ్గరికి హాస్పిటల్ వెళ్తుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దానితో పాటుగా మనవంతు ప్రయత్నం మనం చేసుకోవటం చాలా మంచిది. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది కూడా ఉంటున్నది. అలాగే ఇంతకుముందు తెలియజేసినట్టుగా చిన్నపిల్లల పేర్ల విషయంలో కూడా అంతే. చిన్నపిల్లల పేర్లు పెట్టించుకోవడం కోసం కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అయితే అదేంటంటే 3 పేర్లు అనేది తెలియచేయటం ఉంటుంది. మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి ఆ వ్యవహార నామము అనేది రికార్డులో ఉండటం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత అమ్మ ఆఖరణ అయి ఉండద్దు అంటున్నారు, టీహెచ్ఏ ఉండద్దు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అయితే అది మాత్రం చాలా తప్పు. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు తెలియజేశాను, ఇవన్నీ మధ్యలో క్రియేట్ చేయబడినదే తప్పించి ఆఖరణలో అయి ఉన్నా కానీ ఎటువంటి ఆక్షేపణ ఉండదు, తా అనే అక్షరం ఉన్నా కానీ ఎటువంటి ఆక్షేపణ ఉండదు. అయితే ఏంటంటే ఇవన్నీ మధ్యలో క్రియేట్ చేస్తున్నవే తప్పించి నిక్ నేమ్స్ పిలవద్దు అంటున్నారు అని చెప్పి కానీ ఇవన్నీ కూడా ఎటువంటి భయాందోళనను పెట్టుకోకర్లేదు. మామూలుగా మనకు పూర్వీకులు మొదటి నుంచి కూడా ఏ పేరుతో ఏ ముద్దు పేర్లతో పిలుస్తున్నారో ఆ విధంగా పిలుచుకోవచ్చు. అలాగే ప్రతి అక్షరము కూడా ప్రతి అక్షరం వాల్యుబులే అది. అయితే ఏంటంటే ప్రతి పేరు కూడా అమ్మవారి పేర్లే ఉంటూ ఉంటాయి. ఎక్కువగా ప్రతి పేరుకి మీనింగ్ అనేది ఉంటుంది. అది మీనింగ్ఫుల్గా ఉన్నదా లేదా అనేది ఒక్కటి సరిచూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకునే ప్రతి పేరుకి కూడా అర్థం పరమార్థం అనేది ఉండాలి. అది ఉంచుకొని పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది. పేర్లు కరెక్షన్ కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాను అనమాట, పేరు మీనింగ్ఫుల్గా ఉండాలి. అయితే కొన్ని పేర్లు ఏమవుతుందంటే ఇది వీటికి వీటికి ప్రతీకగా అనేది తెలియచేయడం, అంటే మన విశ్లేషణ అనేది ఇచ్చి తెలియచేయడం అనేది ఉంటుంది. కాబట్టి పేర్లు పెట్టడము అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. సవరణ అనేది కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా ఏంటంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా తీసుకురావటము అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం యథార్థం చాలా మంది కూడా అంగీకరించారు. పేరు పెట్టించుకోవడం వచ్చిన వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే సంతానం లేట్ అవుతుంది, కలగట్లేదు, వివాహమే చాలా సంవత్సరాలు అయిందమ్మా అనుకున్నటువంటి వాళ్ళు కూడా తర్వాత ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి చక్కగా వారి పిల్లల్ని తీసుకొని వచ్చి పేర్లు పెట్టించుకొని వెడుతుంటారు. మీకు నచ్చిన పేరు పెట్టండి అమ్మా అని చెప్పేసి ఎక్కువ మంది తెలియజేస్తుంటారు. వాళ్ళకి తప్పనిసరిగా పేరు నిర్ణయం చేయటం అనేది కూడా జరుగుతుంది. ఓకే అండి.
సీతా శర్మ గారు, మరి మీ పర్యటనల గురించి, పర్యటన సమయంలో అందించే సర్వీసెస్ గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా ఈ నెలలో అంటే జూన్ 12వ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. 13వ తారీఖున రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రదేశం ఎక్కడ ఏమిటి అనేది మాత్రం పర్సనల్ ఆ నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉండటం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎందుకంటే అంత ముందు రోజే వెళ్ళి ఉండటము, ఉదయం 6 గంటల నుంచి సర్వీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే అక్కడ శ్రీచక్రం కానీ, సర్వసిద్ధిమాల విషయంగా కానీ, అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ కానీ, అలాగే వారి జాతక ప్రకారంగా ఏ స్టోన్ అయితే లక్కీ స్టోన్ కలిసి వస్తుంది ఏమిటి, ఇవన్నీ కూడా తెలియచేసి మనం బొట్టు పెట్టేసి డైరెక్ట్గా నేనే అనమాట. అంటే చాలా మంది కూడా అందుకోసం వస్తారు. అమ్మ మీ చేతుల మీదుగా కట్టించుకోవడం కోసం వచ్చాము, ముందు మిమ్మల్ని చూడటం కోసం వచ్చాము అని చెప్పేసి కూడా గుట్టిగా వస్తే బాగుంటుంది. కనీసం శ్రీచక్రమైనా కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ అభిమానం కొద్దీ వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే బెంగళూరు నుంచి కూడా ఎక్కువ కాల్స్ రావటం అనేది జరుగుతున్నది. కాబట్టి బెంగళూరు పర్యటన అనేది కూడా తొందరలో ఉంటుంది. ఎప్పుడు ఏమిటి అనేది తర్వాత తప్పకుండా తెలియచేయటం అనేది జరుగుతుంది. చాలా ఊళ్ళ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అది వీలైనంత వరకు వచ్చే శనివారం తెలియచేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా అండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు గీత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/1970. ఓకే, సమస్య ఏంటండి? నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బిజినెస్ ఓకే అండి, పరంగా. సీతా శర్మ గారు చెప్తారు, వినండి. ఓకే నాన్న, ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడింది కూడా, నేను మాట్లాడింది కూడా ఇదే అనమాట. ఆర్థికంగా విషయం ఒకటి, అలాగే ఆరోగ్య విషయంగా ఒకటి. అయితే వీటికి ఏంటంటే మీరు ఇంతసేపు నేను చెప్పాను, మీరు విన్నారు, అవన్నీ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి వీలైతే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఏంటంటే కాలభైరవాష్టకము అని చెప్పేసి ఉంటుంది. దానిని ప్రతిరోజు కూడా 3 సార్లు పఠించడానికి ప్రయత్నం చేయమ్మా. తప్పనిసరిగా అమ్మవారి వల్ల చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రీచక్రం అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాను, అది తీసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా. అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు పఠించడానికి ప్రయత్నం చేయతల్లి. తప్పనిసరిగా అమ్మవారి వల్ల చక్కని ఆరోగ్యము, ఆర్థిక అభివృద్ధి అనేది చేకూరుతాయి. ఓకే అండి, సీతా శర్మ గారు, మరి చాలా మంది పిల్లలు బాగా చదవాలని, లేదంటే అమ్మాయికి తొందరగా పెళ్ళి అవ్వాలని, అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలని, లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలని, అంటే రకరకాల సమస్యలు ఉంటాయి కదా, అందరికీ కూడా సర్వసిద్ధిమాల ఉపయోగపడుతుంది అంటారా? తప్పకుండా. సర్వసిద్ధిమాల అంటేనే సర్వం సిద్ధించేటువంటి మాల. అది ఈ ఒక్క సమస్యకి ఆ ఒక్క సమస్యకి నివారణోపాయంగా అని కాదు, ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గంగా సర్వసిద్ధిమాల అనేది దోహదపడుతుంది. అలాగే శ్రీచక్రం విషయం కావచ్చు, సరస్వతి అమ్మవారి లాకెట్ విషయంగా కూడా అవి కూడా అలాగే అన్నమాట. ఎందుకంటే కేవలం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే మన సరస్వతి కటాక్షం కూడా అవసరం. సరస్వతి కటాక్షం అంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరము. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, చదువుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే విద్య ఒక్కటే ఎవరు కూడా దోచుకెళ్ళలేనటువంటిది. ఏదైనా సరే అష్టైశ్వర్యాలు పోయే అవకాశం ఉంటుందేమో, కానీ అక్షరము అంటేనే నాశనం కానిది అని అర్థము. అటువంటి విద్య అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరము. చాలా మంది కూడా మనం గమనిస్తుంటాం, అస్సలు చదువు అనేది లేనటువంటి వాళ్ళు కూడా చాలా బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారికి ఏంటంటే సరస్వతి కటాక్షము అంటే కేవలం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనే కాదు, జనరల్ నాలెడ్జ్ అవసరము, అలాగే తెలివితేటలు అవసరము. అటువంటి తెలివితేటలు అనేది కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరము. ఆ సదుద్దేశంతో సరస్వతి అమ్మవారి లాకెట్టు అని చెప్పేసి తెలియచేయడము. అలాగే దానిపైన బుధుడికి ప్రతీకగా ఎమరాల్డ్ అని ఉంటుంది, పచ్చ పొదగబడి ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా అంటే సరస్వతి అమ్మవారి లాకెట్ని కూడా వీలైనంత వరకు ప్రతి వ్యక్తి కూడా చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఓకే అండి, సీతా శర్మ గారిని నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. శ్రీ యంత్రం కోసం, సర్వసిద్ధిమాల కోసం, అలాగే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం చేయించుకోవాలి, లాకెట్ తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. పర్యటన సమయంలో కూడా అందుబాటులో ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. యూట్యూబ్ సెర్చ్లో విజయ మార్గంలో టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు ఈరోజు కార్యక్రమం ఎంతో మంది ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే మీరు అందించే సర్వీసెస్ గురించి, శ్రీ యంత్రం గురించి, సర్వసిద్ధిమాల గురించి చెప్తూనే మంచి మాటలో భాగంగా ఎన్నో చక్కటి రెమెడీస్ చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరి మీరు కూడా చక్కగా నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి
ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 9390064674, 04027666599. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.